అంటే ఎప్పుడన్నా ఇట్లా మీరు గొప్ప పాటలు పాడుతూ ముందుకెళ్తారని చెప్పి ఎవరన్నా అనుకున్నారు అసలు అట్లా? ఎవరు అనుకోలే, నేనైనా అనుకోలే, నాకే తెలియదు. కాకపోతే నేను పాడాలి, అదొక్కటే గోల్ నాకు. అక్క ఇప్పుడు ఎర్ర ఎర్రని చీర కట్టి ఆ పాట అనేది చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. మరి ఈ పాట రాసింది మీరేనా? నాదే పాట, నాదే. కాకపోతే పొలంలో పాడుకున్నాము. అది ఒక లేడీస్ మీన్ ఉంటే బాయ్స్ మీన నేను పాడాలి, నేను ఒక లేడీస్నే కదా, అది బాయ్స్ మీన పాడితే అయిపోతుందని నేను అట్లా మార్చుకున్నా పాట. మరి పాటలో చూసారు మీ పేరు ఎక్కడ రాలేదు? అదే కాకపోతే పాట నాది కాదు, సింగర్ మాత్రమే అని వేసిండు అని అంటారు. నాకైతే తెలియదు అది. మరి అంటే దానికంటే తర్వాత ఇంకేమైనా ఎట్లాంటి పాటలు పాడారు? ఏం పాటలు పాడారు? 3 సాంగులు పాడినా, కాకపోతే రిలీజ్ కాలే ఇంకా. అంటే మా కోసం ఆ 3 వాళ్ళ కాపీ రైట్ పడితే కష్టం కదా. అక్క ఆ పాట తర్వాత ఇంకా వేరే పాటలు ఏమైనా పాడారా? అంటే బాగా నచ్చిన పాటలు ఏంది? నచ్చిన పాట అంటే సాయిలన్న సాంగ్ ఫస్ట్ పాడిన, తర్వాత పాడిన ఎర్రెర్ర రూమాలు అయిన తర్వాత సాయిలన్న పాడిన. కాకపోతే ఇది కొంచెం ఏమనిపించిందో, అది మేకింగ్ వీడియోగా అయిపోయినాక అది పోగొట్టి వీడియో మొత్తం పోయింది అని మిస్ అయిందని చెప్పారు. వేరే అన్న దాకా వాడిన కదా సాయిలన్న సాంగ్, ఆయన బయటకు వదిలేడు. అక్క ఆ పాట మా కోసం ఒకసారి పాడగలరా? పాడతా. గుంతం పల్లె సాయిలన్న, గుండు గుత్తని మామలు సాయిలన్న, పోతుమీన నీ కళ్ళు సాయిలన్న, పొంగుత వసాది సాయిలన్న, పోతుమీన నీ కళ్ళు, పోతుమీన నీ కళ్ళు, పోతుమీన నీ కళ్ళు సాయిలన్న, పొంగుత వసాది సాయిలన్న, గుంతం పల్లె సాయిలన్న, గుండు గుత్తని మామలు సాయిలన్న, అవుమిన నీ కళ్ళు సాయిలన్న, ఊగుత వస్తాది సాయిలన్న, అవుమిన నీ కళ్ళు సాయిలన్న, ఊగుత వస్తాది సాయిలన్న, అవుమిన నీ కళ్ళు, అవుమిన నీ కళ్ళు, అవుమిన నీ కళ్ళు సాయిలన్న, ఊగుత వస్తాది సాయిలన్న. ఓకే, సూపర్ అక్క. అక్క మరి పాటల కంటే ముందు స్కూల్ నుంచి పారి వచ్చిన అన్నారు, మరి పారిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకోవాలి, నేను బడికి వెళ్ళాలి, పనులు పోతుంటే ఇబ్బంది అనిపించలేదా? లేదు, కొన్ని రోజులు పత్తోటకి వెళ్ళినాం, కొన్ని రోజులు బర్రెలు కాసినాం. ఫస్ట్ బర్రెలే కాసిన, తర్వాత పత్తోటకి వెళ్ళినాం, క్రాషన్ తోట అని ఉంటది. ఇంకా తర్వాత మిషన్కి వెళ్ళినాం, తర్వాత ఇక మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు పాటలు పాడటం పల్లెటూరులో ఉంటే నాట్లు వేసుకుంటూ పొలాల పనులు చేసుకుంటూ చాలా మంది పాటలు పాడుతుంటారు, మీరు కూడా అట్లా పాడేదా? పాడేది, మస్తుగా పాడేది. అయితే పాడేది, ఏ ఫంక్షన్ అయినా గానీ మా గేర్లే ఉంటాయి కానీ పోయి పాడేది. వెనక వాళ్ళు ఉండి ఏం పడతావు, నోరు మూసుకో, ఇంత ఉన్నావు అంటారు పిల్లలు. నేను చిన్న పిల్లలు అన్నట్టు, నేను వాడతా అంటే ఎవరు పడనీయకుండా ఇంకా మా అమ్మని అంటుంటే నేను వాడతా అని, అంతే ఇక. కానీ పాడనీయకుండ్రి, ఏం పడుతుంది పిల్ల అన్నట్టు చూస్తున్నారు అంతే. మీరు పాటలు పాడుకుంటూ నాట్లు వేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి హుషారు ఉంటది కదా? హుషారు ఉంటది. ఒకసారి అట్లాంటి పాట మా కోసం పాడ. రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా, రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా, చూడవే చుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే, సందమామ లెక్క ఉంటదే దీని అంద సందమేందో పాడవే, నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ, నేలమ్మ దీవించి నల్ల మన్నే ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ, సుక్క ఈ కుండ నీళ్లతో నీ కొంట నిండి నీ పడ సల్లంగా ఉండ, నీ బతుకుల్లో చిరునవ్వు పండ. అక్క మీరు పాడుతుంటే సినిమాలో ఎవరైతే పాడారో వాళ్ళు పాడినట్టే ఉంది. అలాగే సినిమా విషయానికి వచ్చే సినిమాలలో ఏమైనా పాడుతున్నారు అక్క పాటలు? ఇప్పుడే ఫస్ట్ టైం ఫోక్లకు కొంచెం పేరు వచ్చింది అంటే ఎర్రెర్ర రూమతోని. అంటే మీకు బాగా సపోర్ట్, ఇంట్లో నుంచి బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? చేస్తారు అందరంటే మా ఇంటి వాళ్ళంతా ఏమన్నారు, ఎందుకో తొగ్గట్లు ఎందుకో ఇట్లా ఎందుకు అని ఎవరు అన్నారు. పోనీ తనకు ఇష్టం కదా పాటలు అంటూ పాడని అని అదొకటి సపోర్ట్ ఉండేది. ఇప్పుడు మన సొంతూరు ఎక్కడ? ఇంతసేపు అడిగిన కానీ మన సొంతూరు ఎక్కడ అంటే అత్తగారిది అప్రేటిపల్లి, అమ్మగారిది హౌస్లోన్పల్లి, నారాయణపేట జిల్లా, నారాయణపేట మండలం. అక్కడ ఆ పల్లెటూరు నుంచి పట్టణం దాకా మిమ్మల్ని నడిపించిన మనిషి ఎవరు మీతో ఎప్పుడు తోడుగా ఉంటూ? నా ఫ్రెండ్. ఎవరు? మంజుల. ఆమె సపోర్ట్ వల్లనే నేను ఈ దానికి వచ్చింది. అంటే ఏం చెప్తూ ఉంటది, నీ గొంతు బాగుంటది పాడితే, నీ టాలెంట్ నీకే తెలియదు,
నేను పాడితే ధైర్యంగా అంటే పోదాం, పోయి అడుగుదాం. వాళ్ళు ఇవ్వలేదంటే మనం ఛానల్ పెట్టుకొని చేసుకుందాం, లేదంటే ఎవరికైనా ఫ్రీగా పోయి పాడి మొత్తం మ్యూజిక్ కొట్టి ఎవరికైనా ఇచ్చేద్దాం, నీదేందో బయట పడాలంటే అట్లా సపోర్ట్ చేసేది.